ఛానలుకి స్వాగతం. ఈ రోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం మార్చి 1వ తేదీ శనివారం యొక్క దినఫలాలు కుంభరాశి వారికి ఏ విధంగా ఉంటాయి. ఈ రోజు దినఫలాల ప్రకారం మధ్యాహ్నం 1:20 తర్వాత ఒక సమస్య రాబోతుంది. ఆ సమస్య ఏంటి, ఏ విధంగా ఆ సమస్యను మీరు పరిష్కరించుకోవాల్సి ఉంటుంది, అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం ఎటువంటి ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం కేరళ తాంత్రిక్ గురువు గారు పండిత్ పవన్ నంబూదరి నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ప్రేమించి మోసపోవటం, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, స్త్రీ పురుష వశీకరణం, ధనం నిలకడ లేకపోవటం, రాజకీయం, వామాచార దోషం, ఇలా మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. ఫోన్ నంబర్ 9043637512. అనుకూల, ఎటువంటి ప్రతికూల ఫలితాలు మీకు కనిపిస్తున్నాయి, అలాగే కుంభరాశి వారు ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవడానికి చేయవలసినటువంటి దేవతారాధన ఏంటి, ఈ పూర్తి అంశాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక, కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 1-2-3-4 పాదాలు, పూర్వాషాఢ 1-2-3-4 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశిగా వ్యవహరించబడతారు. ఈ రాశి అధిపతి శని. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక, కుంభరాశి వారు బంధాలకి, అనుబంధాలకి చాలా ప్రాధాన్యతను ఇస్తారు. మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తు చేసుకుంటారు. కొత్త వ్యక్తులు ఎవరు పరిచయం అయినా కానీ పాత స్నేహాలను కానీ బంధుత్వాలను కానీ అస్సలు వదులుకోలేరు. క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూనే ఉంటారు. కానీ ఎక్కువ కాలం క్రమశిక్షణ నిలువని పరిస్థితులు కూడా వీరికి ఎదురవుతాయి. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్ష, కార్యదక్షత కూడా ఉంటుంది. మంచి చెడు ఆలోచించిన తర్వాతే ఏ పనైనా సరే వీరు చేస్తారు. ఇక ముఖ్యంగా విషయంలోకి వస్తే కనుక, వీరి యొక్క జీవితంలో ఒడితొడుకులు, సమస్యలు కూడా ఎక్కువనే చెప్పుకోవాలి. భారమైన కుటుంబ బాధ్యతలు కూడా మీకు ఉంటాయి. దీని కారణంగా ఆర్థిక పరిస్థితుల ప్రభావం కూడా ఈ కుంభరాశి వ్యక్తులకి చిన్న వయసులోనే అవగతమవుతుంది. స్నేహితులను వెనకంజ వేయకుండా ఆదుకునే స్వభావాన్ని కూడా ఈ కుంభరాశి వ్యక్తులు కలిగి ఉంటారు. ఆలోచనతో వీరు నిర్ణయాలు తీసుకుంటారు. తొందరపాటుతనం అనేది వీరిలో మనకు పెద్దగా కనిపించదనే చెప్పుకోవాలి. అలాగే ఏ పని మొదలు పెట్టే ముందైనా సరే ముందుగా విఘ్నేశ్వరుని ఆరాధించి పని మొదలు పెట్టండి. ఖచ్చితంగా ఆ పనిలో విజయాన్నైతే సాధిస్తారు. అలాగే స్నేహితులను ఎంపిక చేసుకునే విషయంలో కూడా కుంభరాశి వారు తగిన జాగ్రత్త తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే మీరు అర్హత లేని వ్యక్తులను స్నేహితులుగా ఎంపిక చేసుకుంటే, నిజాయితీ లేని వ్యక్తులను స్నేహితులుగా ఎంపిక చేసుకుంటే జీవితంలో అనేక రకాల సమస్యలు మీరు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ విషయంలో మాత్రం తగిన జాగ్రత్త ఖచ్చితంగా తీసుకోవాలి. అలాగే కుంభరాశి వ్యక్తులపైన నరదృష్టి ప్రభావం కూడా ఎక్కువగా ఉంటుంది. అయితే మీరు అందరినీ ప్రేమించే మనస్తత్వం కలవారుగా ఉంటారు కాబట్టి చాలా మంది మీ పైన అభిమానాన్ని పెంచుకుంటూ ఉంటారు. చాలా మంది మీ గురించి గొప్పగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇది చూసి తట్టుకోలేని వ్యక్తులు కొంతమంది మీకు శత్రువులుగా మారతారు. మీ యొక్క కీడును వారు కోరుకుంటూ ఉంటారు. దీని కారణంగా మీ పైన అసూయను, కుళ్ళును పెంచుకుంటారు. దీనివల్ల నరదృష్టి ప్రభావం అనేది పెరిగి మీ యొక్క జీవితంలో అనేక రకాల సమస్యలకు కారణమవుతుంది. ఇక ముఖ్యంగా 2025వ సంవత్సరం మార్చి 1వ తేదీ శనివారం యొక్క దినఫలాల్లో కూడా ఇదే జరగబోతుంది. మధ్యాహ్నం 1:20 తర్వాత మీకు మీ యొక్క శత్రువుల మూలంగా ఒక సమస్యనైతే ఎదురుకాబోతుంది. మీరు చెయ్యని తప్పు మీరు చేసినట్లుగా వారు చిత్రీకరించే ప్రయత్నం చేస్తారు. చాలా జాగ్రత్తగా ఉండండి. మీరు పనిచేసే చోట గాని, ఇరుగు పొరుగు కుటుంబ సభ్యుల్లో కానీ ఇటువంటి వ్యక్తులు ఉన్నారు. వారు మీపైన ఒక కుట్రపూరితమైన చర్యకు పాల్పడబోతున్నారు. ఒక తప్పులో మిమ్మల్ని ఇరికించాలని ప్రయత్నం చేస్తారు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. అనవసరంగా వాదించుకుంటూ సమస్య తీవ్రత పెంచుకోకుండా తెలివిగా ఆలోచించండి. అయితే మీరు ఏ తప్పు చేయలేదని అందరి ముందు నిరూపించగలిగే సత్తా మీకు ఉండాలి. తప్పు చేయనప్పుడు భయపడాల్సిన పని కూడా లేదు. కాబట్టి ఆ తప్పును ధైర్యంగా ఎదుర్కోండి. నిజాన్ని నిర్భయంగా మాట్లాడండి. అలాగే మీ యొక్క స్నేహితులు, సన్నిహితులు, కుటుంబ సభ్యులు, మీ యొక్క శ్రేయోభిలాషులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క సపోర్ట్ తో ఖచ్చితంగా ఈ సమస్యను మీరు అధిగమించగలుగుతారు. కాబట్టి ఖచ్చితంగా వారి యొక్క సపోర్ట్ ని తీసుకోండి. ఏకపక్ష నిర్ణయాలు మాత్రం మీకు మేలు చేయవు అనే విషయాన్ని గమనించండి. ఇక మిగిలిన అంశాలు చూస్తే కనుక, వ్యాపారపరంగా సానుకూలమైన ఫలితాలు ఉన్నప్పటికీ వినియోగదారుల్లో ఒకరితో గొడవ జరిగే అవకాశాలు ఉన్నాయి.
అయితే ముఖ్యంగా ఈ సమయంలో వినియోగదారులు కావాలని మిమ్మల్ని రెచ్చగొట్టవచ్చు. అయినప్పటికీ కూడా మీరు శాంతంగా మాట్లాడటానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే వ్యాపారానికి వినియోగదారులే అసలైన పెట్టుబడి కాబట్టి మీరు వినియోగదారులతో చాలా సున్నితంగా వ్యవహరించాల్సి ఉంటుంది అనే విషయాన్ని గమనించాల్సి ఉంటుంది. ఇక ఉద్యోగస్తుల జీవితంలో చూస్తే కొన్ని సవాళ్లు మీరు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అయినప్పటికీ తోటి ఉద్యోగస్తుల సహాయ సహకారాలు మీకు మెండుగా లభిస్తాయి. పై అధికారుల ప్రశంసలు కూడా మీరు పొందుకోబోతున్నారు. చాలా కాలంగా పెండింగ్ లో ఉన్నటువంటి ఒక పనిని పూర్తి చేసి పై అధికారుల నుండి ప్రశంసలు పొందుకునే అవకాశాలు కూడా ఈ మార్చి 1వ తేదీ శనివారం యొక్క దినఫలాల్లో కుంభరాశి వ్యక్తులకి కనిపిస్తున్నాయి. అలాగే చాలా కాలం నుండి ఎదురు చూస్తున్నటువంటి ఒక అవకాశం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. అంటే కెరియర్ పరంగా ఏ అవకాశం కోసమైతే మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్నారో, మీరు ఉద్యోగస్తులు కానివ్వండి, ఉద్యోగార్థులు కానివ్వండి, లేదా ఉన్నత చదువుల కోసం మంచి సంస్థల్లో ప్రవేశం కోసం ప్రయత్నాలు చేస్తున్నవారు కానివ్వండి, మీ కోరిక ఏదైనా సరే మీ యొక్క కెరియర్ కి సంబంధించి ఒక అద్భుతమైన అవకాశం మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతుందని చెప్పుకోవాలి. ఈ రోజు దినఫలాల్లో దానికి సంబంధించినటువంటి శుభవార్తను మీరు వినబోతున్నారు. అలాగే ఆర్థిక పురోగతికి సంబంధించి ఆదాయ మార్గాలు పెంచుకోవటం కోసం మీరు చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తున్నట్లయితే ఆ కోరిక కూడా ఖచ్చితంగా నెరవేరబోతుందని చెప్పుకోవాలి. ఆర్థిక స్థితి అనుమతిస్తే కనుక మీరు దాన ధర్మాలు చేయటం వల్ల విశేషమైన పుణ్యఫలం లభిస్తుంది. గొడుగులు, పాదరక్షలు అంటే పేదవారికి ఈ విధంగా గొడుగులు, పాదరక్షలు దానం చేయటం ద్వారా అపారమైన పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. ప్రయాణికుల దాహార్తిని తీర్చడానికి మీకు వీలైతే కనుక చలివేంద్రాన్ని ఏర్పాటు చేయండి. వారి యొక్క దాహార్తిని తీర్చినట్లయితే దాని తాలూకు పుణ్యఫలం కూడా ఖచ్చితంగా మీకు లభిస్తుంది. అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం మీకు నూతన వ్యక్తి పరిచయం కూడా ఉండబోతుందని చెప్పుకోవాలి. ముఖ్యంగా ప్రయాణాలు చేసేవారి విషయంలో ఇది జరుగుతుంది. ఆ వ్యక్తితో పరిచయం మీకు స్నేహబంధంగా మారే అవకాశాలు కూడా లేకపోలేదు. అయితే ముఖ్యంగా ఈ రోజు దినఫలాల ప్రకారం ఎవరైనా కొత్త వ్యక్తులు నిర్మానుష్య ప్రదేశంలో మిమ్మల్ని లిఫ్ట్ అడిగితే మాత్రం ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. చాకచక్యంగా వ్యవహరించండి. అంతేకాని మీరు ఇతరులకు సహాయం చేయాలి అని మీకు మీరుగా కష్టాలు కొని తెచ్చుకోకూడదు. ఈ విషయంలో తగిన జాగ్రత్త చాలా అవసరమని చెప్పుకోవాలి. అలాగే కుంభరాశి వారు ఈ రోజు దినఫలాల ప్రకారం స్నేహితుల వల్ల కూడా మీకు ఒక సమస్య ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అనవసరమైన గొడవల జోలికి వెళ్లి సమస్యను కొని తెచ్చుకుంటారు. ఈ అంశంలో కూడా తగిన జాగ్రత్త తీసుకోవాలి. ముఖ్యంగా కుంభరాశికి చెందిన పురుషులకి పోలీసులతో వాగ్వాదం జరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. నిర్మానుష్య ప్రదేశాల్లో అర్ధరాత్రి సమయాల్లో డ్రైవింగ్ చేసేవారు కూడా అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితులు మీకు కనిపిస్తున్నాయి. వీలైతే కనుక మీరు నిర్మానుష్య ప్రదేశాలకు ఈ రోజు దినఫలాల ప్రకారం వెళ్లకపోవటమే ఉత్తమమని చెప్పుకోవాలి. ముఖ్యంగా మధ్యాహ్నం 1:20 తర్వాత మాత్రం మీరు చెయ్యని ఒక నింద మీపైన మోపబడే అవకాశాలు కనిపిస్తున్నాయి. మీ యొక్క శత్రువుల వల్ల ఇటువంటి సమస్య రాబోతుంది. ధైర్యంతో ఆ సమస్యను పరిష్కరించుకోండి. నిర్భయంగా అందరి ముందు మాట్లాడండి. మీరు ఏ తప్పు చేయలేదని అందరి ముందు నిరూపించుకోండి. ఖచ్చితంగా ఆ శివ భగవానుడి యొక్క ఆశీస్సులు మీకు తోడుగా ఉంటాయి. శివారాధన తప్పకుండా చేసుకోండి. హనుమాన్ చాలీసా పఠించండి. అలాగే ప్రతి శుక్రవారం తులసి కోట దగ్గర దీపం వెలిగించండి. నిత్యం శని భగవానుణ్ణి ఆరాధించండి. శని స్తోత్రం పారాయణ చేయండి. శని భగవానుడికి ఇష్టమైనటువంటి నలుపు రంగు వస్తువులు కాని, వస్త్రాలు కాని పేదలకు దానంగా ఇవ్వండి. మరెన్నో శుభప్రదమైన ఫలితాలైతే మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. చూశారు కదండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.